హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మొన్న మీకు ఒక వీడియో పెట్టాను కదండి, పెళ్లి బట్టలు స్టార్ట్ అయినాయి అనేసి అని చెప్పాను కదండి. ఆ బట్టలు అయితే అవి కుట్టేశాను. మళ్ళీ బట్టలు అయితే తీసుకొచ్చారండి. మళ్ళీ ఇందులో అయితే కొన్ని చీరలు మన తెచ్చినవి ఉన్నాయి. మళ్ళీ ఎగస్ట్రా మళ్ళీ 10 చీరలు అయితే మళ్ళీ తీసుకొచ్చారు. ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి, ఇచ్చేసేయాలి కూడా, ఎందుకంటే వాళ్ళు పెళ్ళికి వెళ్ళిపోతున్నారు. దాని గురించి వీడియో చేస్తున్నానండి. నేను ఎన్ని కుట్టాను, అమౌంట్ ఎంత వచ్చింది అనేది మీతో వివరంగా చెప్దామనేసి నేను వీడియో చేస్తున్నానండి. ఈవిడ అయితే 10 బ్లౌజులు అండి, వేరే ఆవిడ 11 బ్లౌజులు, 12 బ్లౌజులు అండి. మొత్తం బ్లౌజులు వచ్చి 22 బ్లౌజులు, చీరలు వచ్చి అయితే 21 చీర అండి. అయితే ఏంటంటే ఈ అమౌంట్ వచ్చేసరికి ఒక 11,000 వరకు, 11,000 చిల్లర వస్తాయండి. కానీ చేతికైతే ఇంకా రాలేదు, వస్తాయి. ఏంటంటే మన ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత మనం చేసుకునే పని అండి. ఇది చాలా కష్టమైన పనే, కానీ ఇష్టంతో చేస్తే కష్టమైన పని అయినా కానీ మనకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం చేయొచ్చండి. ఇదైతే హల్దీ ఫంక్షన్ ఏదో ఉందంటండి వాళ్ళకి, అందుకని సాయంత్రం 5:30 ఆ టైంకి నాకు క్లాత్ తీసుకొచ్చి ఇచ్చారు, టాప్ కుట్టమనేసి. ఇలాగే హాల్టర్ నెక్ పెట్టమన్నారండి. దాని గురించి నేను అప్పటికప్పుడు కుట్టాను. ఇప్పుడైతే 8:30 అలా అవుతుంది. ఇందాక కుట్టేసాను, హెమ్మింగ్ కూడా ఇచ్చాను, తెచ్చేసింది అమ్మాయి. బ్లౌజులన్నీ కూడా ఇవి పైపింగ్ ఉండాలండి. పైపింగ్ అంటే లోపల వచ్చి హెమ్మింగ్ వేస్తాం కదండి, అలాగే హెమ్మింగ్కి మనం ఎలా అయితే మనం క్రాస్ పీసులు వేస్తామో సేమ్ అలానే వేయాలి. పైకి మాత్రం థ్రెడ్ పైపింగ్ కనిపిస్తుందండి. మొత్తం బ్లౌజులన్నీ కూడా ఇవి అలానే వేయాలండి, ఎందుకంటే లోపల అసలు విడిగా కనిపిస్తే గుచ్చుకుంటుంది అంటదండి. అందుకని ఇలా లోపల అయితే మాత్రం హెమ్మింగ్ పట్టి వేసి, పైకి అయితే మాత్రం థ్రెడ్ పైపింగ్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడానండి. ఫినిషింగ్ బాగుంటుంది. పైపింగ్ అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనకి మనీ కూడా ఇలా వేసామో అని అంటే కనుక ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చండి. మనం ఏదైనా సరే మనం చేసిన దానికి తగ్గట్టే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అండి, ఇది ఇందాక నేను చెప్పింది ఏంటంటే అండి, ప్లస్ పాయింట్ నేను 11,000 చిల్లర అంటే నేను ఎన్ని రోజులు కష్టపడ్డాను అని అంటే కనుక 9 రోజుల్లో నాకు ఆ అమౌంట్ అనేది వచ్చిందండి. ఇంకా రాలేదు, ఇస్తారు. మైనస్ ఏంటంటే షాప్లో అనుకోండి, ఇప్పుడు ఇలాగ మనకి బట్టలు రెడీ అయిపోగానే బిల్ వేస్తారండి. వెంటనే అక్కడ అమౌంట్ కట్టేసి బట్టలు అయితే తీసుకుని వెళ్తారు. మనకి డైలీ వచ్చి కస్టమర్స్ కాబట్టుకుని తొందరగా అయితే మాత్రం మనకు అంతా ఒకేసారి అయితే ఇవ్వరండి. నా దగ్గర అయితే మరి మీరు ఇందులో ఎంతమంది టైలరింగ్ చేస్తున్నారో మరి ఎలా వేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం కంపల్సరీ అన్నీ ఒకేసారి ఎవరండి. నేను కూడా వాళ్ళని ఇవ్వండి ఇప్పుడు అని అయితే నేను అడగనండి, ఎందుకంటే ఇస్తారు కంపల్సరీ. కాకపోతే కొంచెం టైం పడుద్ది. మనం చేసినవి అంటే ఈరోజు కాకపోతే రేపొద్దుట ఇస్తారు కదండి, మానరు కదా. ఇది అయితే మీరు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా నేను ఈ 10 రోజుల్లో ఇంత పని చేశాను అని అంటే 9 రోజుల్లో మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నెల అంతా కష్టపడితేనే కానీ వాళ్ళు మనకు 10,000 శాలరీ రాదండి. ఇది చక్కగా మన ఇంట్లో పని చేసుకుంటూ, మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకుంటూ మనం చేసుకోవచ్చండి పని. మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను. చాలా వీడియోస్ వస్తున్నాయండి, అవి చూసి మీరు టైలరింగ్ నేర్చుకుని తప్పకుండా మీరు కూడా అలాగా కుట్టుకోండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నాకు ఈ బట్టలో హడావిడిలో నేను మధ్యలో వీడియో కూడా నేను ఏది చేయలేదండి. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా కటింగ్ వీడియోస్ ఒకటి పెడతా ఉంటాను, తప్పకుండా చూడండి. ఇంకా నేను మరిన్ని వీడియోలు చేయాలంటే మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.